మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలోని హోటల్స్, పాన్ షాపులలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. కృష్ణంపేట గ్రామంలో గంజాయి విక్రయించే అనుమానిత వ్యక్తుల ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. యువత గుట్కా, జోదం, నాటుసారా, గాంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్కి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. చెన్నూరు పట్టణంలో ఊరిలో మళ్ళీ వాళ్ళు ఎవరు గదిలో అందరూ ఉండండి. షాప్ అయిన ఎవరు? చెన్నూరు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. బస్టాండ్ ప్రాంతము, షాప్స్, ఎదురుగున్న షాపింగ్ షాప్స్, పాన్ షాప్స్, కృష్ణంపేట గ్రామంలో కాలేజీ, కృష్ణంపేట కాలేజీ నిర్మానుష్య ప్రాంతంలో ఇక్కడ అన్ని చోట్ల కూడా నార్కోటిక్ డాగ్తో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఎవరైనా గంజాయి సేవించినా, గంజాయి సరఫరా చేసినా, అమ్మినా ఏదున్నా కూడా ఈ నార్కోటిక్ డాగ్ సాయంతో పట్టుకోవడం జరుగుతుంది. ఈ తనిఖీలు అన్నవి ఇక ముందు కూడా కంటిన్యూగా మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కంటిన్యూగా చెన్నూరు పట్టణంలో పరిసర గ్రామాల్లో కూడా తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. ఎవరైనా గంజాయి సేవించేవారు కానీ, అమ్మేవారు కానీ, ఎవరైనా సరఫరా చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ప్రజలు మాకు డైల్ 100 ద్వారా లేదా మాకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే వాళ్ళ వివరాలు కూడా మేము బయటికి రివీల్ చేయం, గోప్యంగా ఉంచుతాం. అట్లాంటి వారి ఎవరైనా సమాచారం ఉంటే సమాచారం మాకు అందించండి. ఈ మధ్య కూడా మన చెన్నూరు నుంచి ఒక 5గురిని, అందులో 2 మైనర్లు, 3 స్టూడెంట్స్, 5గురిని గుర్తించి టెస్ట్ చేయించి వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు. ఈరోజు వారి ఆదేశాల మేరకు ఈ నార్కోటిక్ డాగ్ సాయంతో మొత్తం విస్తృతంగా తనిఖీ చేపట్టాం. ఎక్కడైనా ఎవరైనా గంజాయి స్టోర్ చేసినా లేదా అమ్మినా, తాగేవాళ్ళు ఎవరైనా ఏదున్నా కానీ వాళ్ళపై కఠిన చర్య తీసుకుంటాం.